మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని దీవించునగాక. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, నీ వ్యక్తిగత జీవితంలో నీ కార్యాలు నెరవేర్చబడాలి అనే ఒక ప్రణాళికతోనే నీవు జీవితయాత్ర మొదలు పెడతాం. చదువుల విషయంలో నా పిల్లలకి ఈ కార్యం నెరవేరాలి, నేను చదువుకున్నాను, ఉద్యోగ విషయంలో నేను సాధించాలి, అది నాకు నెరవేరాలి అంటే కొన్నిసార్లు నెరవేర్చబడాలని మనం కోరుకుంటాం. దాని పేరు కోరిక. కొన్నిసార్లు మనం సాధించి నేను సాధించాను అంటాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు చేతగాక ఎంత ప్రయత్నం చేసినా నా కోరిక నెరవేరలేదండి, నా వల్ల కాలేదు అంటూ దగ్గర దాకా వచ్చి ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళ చరిత్ర కూడా చూస్తున్నాం కదా. కొన్ని పరుగు పందాల్లో ఆఖరి క్షణంలో కూడా వెనకబడిపోయి ఇబ్బంది పడుతుంటాం కదా. అంటే నీ జీవితంలో ప్రయాసపడినా నీవు నీ కోరికను సిద్ధింపజేసుకోలేవు. అయితే మీకు ఒక మాట చెప్పాలి. అదేమిటంటే, మనకు అవసరమైన వ్యక్తితో మనం సాంగత్యం చేస్తే ఆయన మన పట్ల బాధ్యతగా ఉంటాడని బైబిల్లో రాయబడింది. అదేమిటో తెలుసా? కీర్తనాకారుడు 145:19. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వినాలి. ఏమిటి రాయబడిందో తెలుసా? ఆయన తన యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా ఉంటే వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి కోరిక వాళ్ళు నెరవేర్చుకోలేరు, ఆయన నెరవేర్చును. ఈ మాట మరొకసారి మీతో చెబుతాను. కోరికలు నెరవేర్చుకునే ప్రయత్నాలే చేశాంగా, కోరికలు నెరవేర్చేట్టుగా ప్రయాసపడ్డాంగా. మనం నెరవేర్చుకోవాలని చాలాసార్లు అనుకున్నాం, కానీ ఏదో రోజున ఫెయిల్ అయిపోయానండి, నా వల్ల కాలేదండి, ఇంత వ్యాపారం చేశాను, ఇంత లాస్ వస్తుంది అనుకోలేదండి, పిల్లల కాపురం బాగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా అయిపోయింది అంటే నీ కోరిక నెరవేరకపోవడం వలన కృషించిపోతావు, కృంగిపోతావు. నా నాటి రాసి ఎవరికి రాకూడదని కూడా అంటావు. కానీ ఈరోజు ఒక మాట చెప్పనా? నీవు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి కానుకిచ్చి రావడం కాదు. భయభక్తులు అంటే దేవుడు పవిత్రుడు గనక నేను కూడా పవిత్రుడుగా ఉండాలి అనే ఒక భయం ఉండాలి. దేవుడికి పవిత్రత ఇష్టం కానీ పాపం ఇష్టం లేదు అని పాపాన్ని నువ్వు మానుకోగలగాలి. అంటే పాపము ఇష్టమైంది, దేవునికి ఇష్టం లేని కార్యాలని విడిచిపెట్టి నీవు దేవుని మార్గంలో నడవటానికి మార్పు చెందితే ఆయన అంటాడు కదా, ఈ పిల్లలు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, నా వాక్యం అంటే భయపడుతున్నారు, నా సన్నిధి అంటే భయపడుతున్నారు, నా అలాగా పవిత్రంగా బ్రతకాలని ఆరాటపడుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఆహా, నా సన్నిధన్నా, నా వాక్యమన్నా, నా ఆజ్ఞన్నా, నా ఆదేశమన్నా, నా హెచ్చరికన్నా ఎంత భయపడుతూ ఉన్నారు. వీరికి ఏ కోరికలున్నా నేను దగ్గరుండి దాన్ని నెరవేరుస్తాను. ఎంత చక్కని మాట అండి. చాలాసార్లు మనం నెరవేర్చుకోవాలని ప్రయాసపడ్డాం, విఫలమయ్యాంగా. ఎందుకో ఈరోజు ఒక అద్భుతం మీ ఇంట్లో, మీ జీవితంలో దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా అడుగులు వేస్తే ముందుకు వెళితే వారి కోరికను నేను నెరవేర్చెదను, దేవుడే నెరవేరుస్తానని అంటూ హామీ ఇచ్చాడు, అభయం ఇచ్చాడు. ఇక మీద నా కోరికలు జరుగుతాయో నెరవేరుతాయో లేదో నువ్వు అనక్కర్లేదుగా. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనక ఆ కోరిక నెరవేర్చేందుకు, అది నెరవేరేంత వరకు నీ పక్కనే ఉంటాడు, నిన్ను చేతితో పట్టుకుంటాడు, నడిపిస్తా తీసుకుని వెళతాడు. అంటే అర్థం ఏంటంటే, నీకు సహాయం ఎక్కడో, నీకు ఆలోచన ఎక్కడో, నీకు బలం ఎప్పుడో, నీకు మెళుకు ఎప్పుడో అన్నీ గమనిస్తాడు, వాటిని సంపూర్తి చేసి నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన గమ్యాన్ని చేరేటప్పుడు పిల్లలు కొన్నిసార్లు నిద్రపోతుంటారు, విడిచిపెట్టంగా ఆయన భుజాన వేసుకుని మనం వెళతాం కదా. అట్లాగే కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి, కొన్నిసార్లు నిద్రమత్తు వస్తుంది, కొన్నిసార్లు బుద్ధిహీనుల సహవాసంలో చెడిపోతాం. ఎన్నొచ్చినా అన్నిటిని ఆయన సరిచేసుకుంటూ మన ముందు వెనక నడుస్తూ ఆయన అంటాడు, నీ కోరిక నేను నెరవేరుస్తా. మరొక్కసారి ఈ మాట చెప్పడానికి సంబరపడుతున్నాను. దేవునికి భయపడండి, వాక్యానికి భయపడండి, సన్నిధికి భయపడండి. ఆయన నీ గుండెలో ఏ కోరికలు ఉన్నా, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఆయన 5 చేసి మిగతా చేయలేని అనేవాడు కాడుగా. ఇప్పటి వరకు లెక్క చూస్తే ఇన్ని సంవత్సరాల్లో ప్రతి రోజులో ఎన్ని మేలులు చేశాడు. ఏమి ఇవ్వగలం, ఏం రుణం చెప్పగలం? తీర్చలేని మనం ఒకసారి ఆయన వైపు తిరిగి, ప్రభువా, నా కోరిక నీవు నెరవేరుస్తావని నీ యందు భయభక్తులు కలిగి నీపై ఆధారపడుతున్నాను. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం వలన నా పాప పరిహారం కలిగి
ఓ పవిత్రమైన జీవితం కలిగిందయ్యా అంటూ స్తుతిస్తూ ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కార్యాలు ఆయనే నెరవేర్చనగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి. వాళ్ళు ఎక్కడ ఉరిగిపోయినా జరిగిపోయినా వాళ్ళతో కూడా నడిచి వాళ్ళ కార్యాలు మీరు నెరవేరుస్తూ వాళ్ళ యొక్క ఆశను తీరుస్తూ నడిపించండి. ఇంటికి రక్షణ కలగాలి, పెద్దలకు ఆరోగ్యం కలగాలి, పిల్లల చదువు కొరకు, వివాహాల కొరకు, సంతానం కొరకు, చెదిరిన కుటుంబాలు కట్టబడాలి, ప్రార్థనలో పెంచబడాలి, కష్టార్జితం దీవెనకరంగా మారాలి. ఇంటికి కంచి వేసి కాపాడి మేలు చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్.